నమస్కారం. మీకు కనపడుతుంది కదా! ఇది మటన్ కర్రీ అనమాట. మంచి గ్రేవీతో టేస్టీగా చాలా టేస్టీగా నేనే తయారు చేశాను. అది కూడా కుక్కర్‌లో చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. నాకు మటన్ కర్రీ అంటే నేను కుక్కర్‌లోనే వండుతాను. నాకైతే నచ్చింది. ఇక అదే కంటిన్యూ అవుతున్నాను. ఎందుకంటే టేస్ట్ అయితే కూడా ఏం తగ్గదు. చాలా బాగుంటుంది. ఈ మటన్ ఎక్కడైనా దొరుకుతుంది. కాకపోతే ఈ మటన్ చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే మా ఊర్లో జరిగే సంబరాలన్నీ అయిపోయిన లాస్ట్ రోజున గొర్రెలు పోతులను కోస్తుంటారు కదా! అమ్మవారికి ఇచ్చే పోతులు. ఇప్పుడున్న రోజుల్లో మంచి ఫ్రెష్ మీట్ దొరకడం అంటే చాలా కష్టం కదా! చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారికి పెట్టిన సంబరాలు అయిపోయిన రోజుకి సాటర్డే వచ్చేసరికి ఆ రోజున అయితే వండుకోవడం కుదరలేదు. ఆయన నైట్ అయిపోతుంది అది ఇచ్చేసరికి ఇంటింటికి ఇంకా తన నెక్స్ట్ డే అయితే సండే వచ్చింది వండుతున్నాం. అందుకని అది డీప్ లో పెట్టి ఉంచాము. అది గడ్డలాగా అయిపోయింది. తీసుకురాగానే ఇంకా దాన్ని అయితే ముందు కరిగించేసుకోవాలి కదా. దాన్ని కరిగించుకునే ప్రాసెస్ లో అయితే మీట్ కాబట్టి దానికి పసుపు ఉప్పు గల్లు వేసేసి చాలా మటన్ అంతా కూడా పీసెస్ లాగా విడిపోయేంత వరకు ముందుగా అయితే నేను కుక్కర్ పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఆనియన్స్ కట్ చేసుకుని ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అవ్వాలి. డీప్ ఫ్రై అవ్వాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కి చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే ఫ్రై అయిపోతే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీలో. ఇంకా దీనిలో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. కారం చాలా ఎక్కువ వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మటన్ కర్రీకి కారం ఎక్కువ పడుతుంది. ఆ పచ్చిమిర్చి ఘాటు కూడా చాలా టేస్ట్గా అనిపించింది. కాస్త ఎక్కువ వేసుకుని ఏం పర్వాలేదు. ఈ ముక్కలు మొత్తం విడిపోయిన తర్వాత నేను ఇంకా ఉప్పు పసుపు వేసుకుని ఇంకా మొత్తం మంచిగా కడిగి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ కుక్కర్లో అయితే ఆనియన్స్ అవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక 3-4 సార్లు అయితే మంచిగా కడిగి వాటర్ మార్చుకుంటూ నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మాంసాన్ని మొత్తాన్ని ఇంకా అయిపోయింది. ఇదంతా కూడా ఫ్రై అయిపోయింది కదా. ఒక పక్కన మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి కుక్కర్లో మొత్తానికి అయితే మసాలాలు అయితే ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాతనే ఈ మాంసాన్ని మొత్తాన్ని వేసుకోవాలి. ఇంకా వేసేసుకుంటున్నాను. ఆ ఫ్రై అయిపోయిన మసాలాల దానిలోకి అయితే ఈ మాంసాన్ని అంతా వేసుకునేటప్పుడు ఆ వేడికి అదంతా కూడా గట్టిగా ఉడికిపోయినట్టుగా అవుతుంది కదా. ఆ ప్రాసెస్ లోనే సాల్ట్ కారము ఆ మసాలాలకి ఎంతైతే సరిపోతుందో ఆ మీట్కి దాని అంతా వేసుకోవాలి. నేను నా పనిలో నేను వీడియో తీసుకుంటూ కర్రీ తయారు చేసుకుంటున్నాను కదా. మధ్యలో వచ్చి కుక్కు అంటుంది. ఏమైందని చూస్తే కోడిపుంజు వచ్చింది. దీనికి వచ్చిందేమో స్మెల్. మా ఇంట్లో వాళ్ళకి నా కూర ఇంకా స్మెల్ కూడా రాలేదు. కూర సంగతి చెప్పట్లేదు కదా. ఇంకా కూర అయితేనేమో సరిపోని నీళ్లు కూడా వేసుకోవాలి. కారము అన్ని వేసుకున్న తర్వాత గరం మసాలా అవన్నీ వేసుకున్న తర్వాత గ్లాసు నీళ్ళు అయితే వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ అయితే రప్పించాయండి. ఇంకా రప్పించిన తర్వాత ఆపేసి ఇంకా తీసి చూస్తే ఉంటుంది చూడండి కూర గుమగుమలాడిపోతుంది. ఇందులోకి మంచి స్పైసెస్ ధనియాల పౌడర్ అయితే తయారు చేసి పెట్టుకుని ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుని అందులోకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా ఇంపార్టెంట్ అండి. పుదీనా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ వేసుకున్న గరం మసాలా కానీ ఈ పుదీనా ఫ్లేవర్లు కానీ ఇంకా మటన్కి ఇలా పట్టాలి. ఇంకా టేస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. చాలా బాగుంటుంది. ఒక్కసారి కుక్కర్ మూతని పెట్టండి. కాకపోతే విజిల్ రానియొద్దు. పెట్టి విజిల్ వచ్చే టయానికి అయితే ఆపేయండి. తర్వాత తీసి చూడండి మొత్తం ఆయిల్ కూడా పైకి వచ్చి కూర అయితే గ్రేవీగా చాలా టేస్టీగా చాలా మంచి సువాసనతో నోరు ఊరిపోయే అంత టేస్టీగా ఉంటుంది. తిన్నా కూడా మీకు కమ్మగా కూడా ఉంటుంది. ఈ మటన్ కూరలల్లో కూడా ఇలా గ్రేవీతోనే చేసుకుంటారు కాబట్టి నేను కూడా ఇలాగే చేశాను. ఇట్నేం ఫ్రై చేయరు కదా. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఈ మటన్ కర్రీ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇలా కూడా చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే ఏం తగ్గదు. చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. తప్పకుండా చేసుకోండి. లైక్ చేయండి. కామెంట్ కూడా చేయండి మీరు ఇలా చేసుకుంటారో.